ఓం శ్రీ శరవణభవాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే శ్రీ సుబ్రహ్మణ్య గుహ పంచకం, ఈ పంచకం యొక్క అర్థం, ఈ పంచకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ఓంకార నగరస్థం తం నిగమాంత వనేశ్వరం నిత్యమేకం శివం శాంతం వందే గుహముమాసుతం. అనగా ఓం అనే శబ్దంలో నివసించేవాడు, వేదాంతవనాన్ని కలిగి ఉన్నవాడు, శాశ్వతముగా స్థిరముగా మరియు శాంతముగా ఉండేవాడు ఉమాసుతుడు అయిన గుహునికి నమస్కరిస్తున్నాను. వాచామ గోచరం స్కందం చిదుద్యాన విహారిణం గురుమూర్తిం మహేశానం వందే గుహముమాసుతం. అనగా మాటలకు అతీతమైనవాడు, స్కంధుడు, ధ్యానవనములో నివసించేవాడు, గురువులలో గొప్పవాడు, గొప్ప ప్రభువుగా పూజింపబడేవాడు ఉమాసుతుడు అయిన గుహునికి నమస్కరిస్తున్నాను. సచ్చిదనంద రూపేశం సంసారధ్వాంత దీపకం సుబ్రహ్మణ్యమనాద్యంతం వందే గుహముమాసుతం. అనగా సత్యం, ఆనందం మరియు చైతన్య స్వరూపుడైన దేవుడు, సంసార చీకటిని తొలగించి వెలుగు నింపే దీపము, సుబ్రహ్మణ్యునిగా పిలువబడేవాడు, ఆది అంతం లేనివాడు ఉమాసుతుడు అయిన గుహునికి నమస్కరిస్తున్నాను. స్వామినాథం దయాసింధుం భవాబ్దే తారకం ప్రభుం నిష్కళంకం గుణాతీతం వందే గుహముమాసుతం. అనగా దేవతల యొక్క ప్రభువు, దయాసముద్రుడు, జీవితపు దుఃఖాలను దాటించే వారధి, గొప్పవాడు, ఎటువంటి కళంకము లేనివాడు, గుణాల భావనకు అతీతుడు మరియు ఉమాసుతుడు అయిన గుహునికి నమస్కరిస్తున్నాను. నిరాకారం నిరాధారం నిర్వికారం నిరామయం నిర్ద్వంద్వం చ నిరాలంబం వందే గుహముమాసుతం. అనగా రూపము లేనివాడు, ఎవరిపైనా ఆధారపడనివాడు, బాధ సంతోషం వంటి భావనలు లేనివాడు, శాశ్వతమైనవాడు, బంధాలు లేనివాడు, తనలాంటి మరొకరు లేనివాడు ఉమాసుతుడు అయిన గుహునికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ గుహ పంచకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ గుహ పంచకం శ్రద్ధాభక్తులతో పారాయణం చేయడం ద్వారా సకల సంపదలు కలుగును, దీర్ఘకాలిక వ్యాధులు నయమగును, జీవితంలో సుఖ సంతోషాలు మరియు శ్రేయస్సు కలుగును. ఓం శ్రీ శరవణభవాయ నమః.